హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే పిజ్జా, హోమ్ మేడ్ పిజ్జా. ఇంటి దగ్గరే నేను పిజ్జా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు పిల్లలు ఎక్కడికి బయటికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఏదో ఒక బయట ఫుడ్ తినాలని అనుకుంటారు. అందులో ఎక్కువ శాతం పిజ్జాకి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఆ పిజ్జా అనేది ఇంటి దగ్గరే మనం హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అవి కూడా పెద్ద ఐటమ్స్ బయట నుండి ఎక్కువ ఏం అవసరం పడేవండి. ఇంటి దగ్గర మనం యూస్ చేసే చిన్న చిన్న ఐటమ్స్ యూస్ చేసుకొని ఈ పిజ్జా అనేది తయారు చేసుకోవచ్చు హెల్తీ వేలో. సో దానికోసం నేను ముందుగానే ఇక్కడ ఐటమ్స్ అన్ని తీసి పెట్టుకున్నాను. మీరు ఎంత చేయాలనుకుంటున్నారో అంత. నేనైతే ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను అండి. తర్వాత మీకు నచ్చిన వెజ్జెస్ ఏముంటే అవి కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను కొద్దిగా పన్నీర్ క్యూబ్స్, క్యారెట్, నెక్స్ట్ క్యాప్సికమ్, దీనిలో స్వీట్ కార్న్స్ కూడా వేసుకోవచ్చు. కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం చిన్న అల్లం ముక్క, పిండి కలుపుకోవడానికి కొద్దిగా పెరుగు. నెక్స్ట్ ఇది ఏంటంటే నేను షెజ్వాన్ సాస్ ఇంకా టమాటో సాస్ అలాంటివి ఏమి వేరే సాస్లు బయటవి ఏమి యూజ్ చేయకుండా ఉండడం కోసం ఇంటి దగ్గరే నేను ముందుగా టమాటోస్ని యాక్చువల్గా నేను వరుగు చేసుకున్నానండి. టమాటో వరుగు అంటే టమాటోస్ కొద్దిగా లో కాస్ట్ ఉన్నప్పుడు ఎండలో ఉప్పు వేసి ఆరబెట్టుకున్నాను. ఇది ఆ టమాటోస్ది అండి పౌడరు. నెక్స్ట్ ఇవేమో ఎండుమిర్చి, వీటిని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. వీటిని మిక్సీ పట్టేసుకుంటే మనకు టమాటో పేస్ట్ అనేది వస్తుంది. సో అందుకే ఇవి తీసుకున్నాను నేను. మీకు ఇవి డైరెక్ట్గా లేకపోతే టమాటోస్ని అప్పటికప్పుడు కట్ చేసి కొద్దిగా మగ్గనిచ్చుకొని మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఇది తినే సోడా, తర్వాత ఇది బేకింగ్ పౌడర్, నెక్స్ట్ చీజ్, సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్ట కారం, పెప్పర్ పౌడర్, ఇవన్నీ యూజ్ చేసి మనం పిజ్జా ప్రిపేర్ చేద్దాం. ముందుగా మనం పిండిని కలుపుకుందాం. పిండి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలిపెట్టుకుంటే మనకు ఈ పిజ్జా అనేది బాగా వస్తుంది. ఫస్ట్ ఈ పిండిలో కొద్దిగా షుగర్ పౌడర్ వేస్తున్నానండి. ఇది షుగర్ పౌడర్. నెక్స్ట్ తినే సోడా అన్నాను కదా అది, తర్వాత బేకింగ్ పౌడర్. ఇవన్నీ హాఫ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఈ పౌడర్స్, ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీ ఆఫ్ పిండి యూజ్ చేస్తున్నాను కాబట్టి. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్, ఇది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్. దీనిలో ముందుగా కొంచెం ఫస్ట్ పెరుగు, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు మామూలుగా రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుందండి. అలానే బాగా స్వీట్గా కూడా ఉండదు, అలానే పుల్లగా కూడా ఉండదు, మధ్య రకంగా ఉండాలి పెరుగు. సో దీనికి పిండికి రబ్ చేస్తూ మంచిగా పట్టివ్వాలి. అంటే ఈస్ట్ కూడా నేనేం యూజ్ చేయట్లేదండి. ఈ పెరుగు వేయడం వలన మనకు ఇది ఆటోమేటిక్గా పిండి అనేది ప్లఫీగా వస్తుంది. సో మంచిగా కలిసే విధంగా కలిపేసుకొని, మరి పెరుగు ఎక్కువ కూడా వేయొద్దు. ఒక 2 టేబుల్ స్పూన్స్ పిండిని బట్టి వేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా సాగదీస్తూ కలుపుకోవాలండి. మనకు పిండి మరీ సాఫ్ట్గా కూడా ఉండొద్దు, ఇలా హోల్స్ వస్తేనే బాగా వస్తుంది. ఫ్లోర్ పైన వేసి బాగా కలిపేసుకోవాలి పిండిని. అప్పుడైతే మనకు పిజ్జా ప్లఫీగా వస్తుంది, ఎందుకంటే మనం ఈస్ట్ అలా ఏం వేయట్లేదు కదా. 3-4 టైమ్స్ అలా అనుకున్న తర్వాత కొద్దిగా మామూలుగా చేసి మూత పెట్టి పక్కన పెట్టేసాలి. ఒక మినిమం హాఫ్ అన్ అవర్ అయినా పిండి మనకు నానాలి. సో నానిస్తేనే అప్పుడు పెరుగు వల్ల కొంచెం పిండి అనేది ఉబ్బు వస్తుంది. పిండి అనేది అప్పుడు మంచిగా ఉబ్బుతుంది, మనకు మంచి కన్సిస్టెన్సీలో పిజ్జా రెడీ అవుతుంది. సో ఇది పిండి నానేంత వరకు మనం సాస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం సాస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇందులో కొద్దిగా చాలా పించ్ ఆఫ్ చెక్క వేస్తున్నాను. మిగతా హోల్ స్పైసెస్ ఏం వేయట్లేదు కదా, ఓన్లీ చెక్క వేయాలి. కొద్దిగా పెప్పర్స్, మీరు పెప్పర్ పౌడర్ సపరేట్గా ఉంటే సపరేట్గా అయినా వాడుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇది నానబెట్టుకున్నాం కదా టమాటో ప్యూరీ, అది వేసేసుకోవాలి. మీరు మీ కారానికి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోవచ్చు, అంటే ఎండుమిర్చి మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా అల్లము అండ్ వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా.
దీన్ని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోండి మీరు. ఈవెన్ ఇంకాస్త కారం కూడా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక సగం నిమ్మరసం పిండాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్. తర్వాత కొంచెం స్పైసీగా చేద్దాం అనుకుంటున్నాను నేను, సో అందుకే కొద్దిగా కారం కూడా వేస్తున్నాను. లేదంటే మీరు ఎండుమిర్చి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కారం. నెక్స్ట్ ఇది చాట్ మసాలా అండి. చాట్ మసాలా కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీరు ఇంకా ఇందులో వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. సో వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. సో దీన్ని ఒక పక్కకు పెట్టేద్దాం. పిండి చూద్దామండి. ఒక 20 మినిట్స్ అయింది. సాఫ్ట్గా అయింది అండ్ కొంచెం ఉబ్బింది కూడా పిండి. సో ఇప్పుడు దీన్ని ఒక 2 బాల్స్ లా చేసుకుందాం. కొంచెం ఎక్కువ పెద్ద బాలే తీసుకోవాలండి. ఎక్కువ ముద్ద తీసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది. దీన్ని వీలైనంత మందంగా మనం పొత్తుకుందాం. కొంచెం పొడిపిండి వేసుకొని చేతితో కావాలంటే చేతితో ఒత్తుకోవచ్చు, లేదంటే రోలర్తో కూడా మీరు ఒత్తుకోవచ్చు. దీన్ని అంత ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని లోపల కొంచెం చిన్న ముక్క చీజ్ వేసుకుంటున్నానండి. ఇది మళ్ళీ రోల్ లాగా చేసేసి మళ్ళీ కాస్త పొడిపిండి చల్లుకొని రోల్ చేసుకోవాలి. అప్పుడు లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది అండ్ మనకు పిండి తిన్నా కానీ సాఫ్ట్గా బాగుంటుంది. ఇది కొంచెం లావుగానే ఒత్తుకోవాలండి. ఈ థిక్నెస్తో ఒత్తుకున్నాను. అంటే దగ్గర ఒక 3 చపాతీస్ మనం రోల్ చేసుకొని యాడ్ చేస్తే ఎంత లావు వస్తుందో అంత లావుగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. కాకపోతే ముందుగా ప్లేట్లోకి కాస్త నెయ్యి అప్లై చేద్దాం. నెయ్యికి బదులు మీరు ఈవెన్ బటర్ అయినా యూజ్ చేయవచ్చు. సో ఇది ప్లేట్లో వేసేసుకొని మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసుకోవాలి. అంచులకు కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్, ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకున్న ఈ సాస్ అనేది వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోవచ్చు అండి. నేను ఫుడ్ కలర్స్ ఏం వేయలేదు కాబట్టి నాది ఈ కలర్లో వచ్చింది. మీరు రెడ్ ఫుడ్ కలర్ వేస్తే రెడ్ కలర్లో వస్తుంది. సో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని. దీనిపైన ముందుగా చీజ్ అండి, ఇది క్యూబ్ చీజు, దీన్ని వేసుకుందాం. ఇలా తురిమే దాంతో కొద్దిగా చీజ్ స్ప్రెడ్ చేస్తే ఫస్ట్ ఒక కోటు చాలా బాగా వస్తుంది పిజ్జా అనేది. ఇప్పుడు దీనిపైన మనం వెజ్జీస్ కట్ చేసుకున్నాం కదా, ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు. మీరు దీంట్లో స్వీట్ కార్న్స్ కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్గా నా దగ్గర లేవండి, సో అందుకని నేను స్వీట్ కార్న్స్ వేయట్లేదు. మీకు కావాలంటే వేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. తర్వాత దీనిపైన కొద్దిగా చాలా తక్కువ క్వాంటిటీలో సాల్ట్ స్ప్రింకిల్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం వెజ్జీస్ తిన్నప్పుడు కొంచెం చప్పచప్పగా ఉండకుండా ఉంటాయి. సో చూసి వేసుకోండి మీరైతే సాల్ట్. దీనిపైననే కాస్త కారం కూడా వేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇంకాస్త చీజ్ వేసుకోవాలి. మొత్తం వెజ్జెస్ కవర్ అయ్యేంత వరకు నేను మొత్తం చీజ్ వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం కుక్ చేసుకుందాం. సో దానికోసం ముందుగానే ఒక గిన్నెలో కొద్దిగా దొడ్డుప్పు వేసుకొని స్టాండ్ కూడా పెట్టుకున్నాను. ఇసుక కానీ మీకు అవైలబుల్లో ఉంటే ఇసుక వేసుకోవచ్చు. నేనైతే ఉప్పు వేసాను ప్రజెంట్గా. సో ఇది డైరెక్ట్గా దీనిపైన పెట్టేసి కుక్ చేసుకోవడం. దీనికి క్యాప్ కూడా పెడదామండి. ఒక మినిమం మీడియం ఫ్లేమ్ పైన ఒక 30 మినిట్స్ అయినా కుక్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకు పిజ్జా అనేది మంచిగా కుక్ అవుతుంది. సో 30 మినిట్స్ కుక్ చేసుకుందాం. పిజ్జా రెడీ అయిందో లేదో ఒకసారి చూద్దామండి.
వావ్, సూపర్గా కుక్ అయింది. చూపిస్తాను. సో మంచిగా పీసెస్ కట్ చేసుకున్నానండి. సూపర్గా వచ్చింది పిజ్జా ఇంటి దగ్గరే. చూడండి వెనక సైడ్ బ్యాక్ సైడ్ కూడా బాగా కుక్ అయింది. ఎక్కడ పిండి పిండి లాగా ఏం లేదు. కాకపోతే నేను చీజ్ క్వాంటిటీ తక్కువ వేసాను కాబట్టి ఎక్కువ చీజీగా లేదు. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అంటే పెద్ద పెద్ద క్యూబ్స్ వేస్తే ఇలా సాగదీస్తే చీజ్ వస్తుంది కదా అండి, అలా వచ్చేది. నేను లైట్గా తురిమి వేసుకున్నాను కాబట్టి ఎక్కువగా రాలేదు. మీరు ఎక్కువగా వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.